జీవితంలో భయంకరమైన పోరాటాన్ని నేను ఎదుర్కొంటున్నాను, శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చాలా మంది చెబుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నిజమే. ఆ సాతాను శోధనలు నువ్వు జయించాలి అనంటే, ఆ సాతాను మీద నువ్వు విజయం పొందుకోవాలి అనంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడబోతున్నారు. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్తారా? అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరిస్తే పారిపోతాడు. ఎలా? ఎప్పుడు ఎలా ఎదిరించాలి? నువ్వు దేవునికి లోబడు. ఈ మాట వదిలేసి అపవాదిని ఎదిరించడి. చాలా మంది అదే మాట్లాడతారు. వాక్యంలో కూడా, ప్రార్థనలో కూడా ఏమని చేస్తారంటే, అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. కాదు, దేవుని వాక్యం దానికి ముందు ఒక మాట ఉంది. అపవాది నీ దగ్గర నుంచి పారిపోవాలి అంటే, అపవాది క్రియలని కుటుంబంలో లయపరచబడాలి అని అంటే, నువ్వు దేవునికి లోబడు, నువ్వు నాకు లోబడు అంటున్నాడు ప్రభు. వాడిని నువ్వు ఎదిరించాలి అని అంటే ఆయన చెప్తున్న మాట, నువ్వు ఎవరికి లోబడి ఉండాలంట? దేవునికి లోబడి ఉండాలి.